ప్రజల యావన మంది కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పబ్లిక్ సర్వెంట్గా, ఒక ప్రజా సైనికుడిగా మీ ముందుని ఈరోజు మాట్లాడే విషయాలు కేవలము ప్రజలు, అధికారులు, ఈ యొక్క ప్రభుత్వాలు అవగాహన కోసం మాత్రమే ఈ 4 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకి ఈరోజు నేను వస్తున్నాను. మరొకసారి మీ ప్రజా సైనికుడిగా, ప్రజల సైనికుడిగా, ప్రజా అభిమానిగా, ప్రజా సేవకుడిగా, భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ అధికారిగా నేను మీ ముందుకు వస్తున్నాను. ఒక జాతీయ అధ్యక్షుడిగా భారత సమాజ్ డెవలప్ పార్టీ నుండి మీ ముందు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఇవన్నీ క్లుప్తంగా ఆలకిస్తారని, అలాగే ఈ యొక్క మా ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ముందుగా మీ అందరికీ నా మాటలు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటంటే, దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అయితే కానీ, రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అయితే ఏం కానీ, మనకి ముఖ్యంగా ఈవీఎంలు మనకైతే మాత్రం వద్దు, బ్యాలెట్ మాత్రమే మనకి ముద్దు. అలాగే రిగ్గింగ్ అయితే మనకొద్దు, చక్కనైనటువంటి ఓటింగ్ నీతి నిజాయితీలతో చేస్తే మనకు ముద్దు అని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం యావత్తు ఢిల్లీ నుండి మొదలుకొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పినని పెట్టడం జరిగింది. ఆ యొక్క ఓట్ చోరీ అనేటువంటి ఫైటింగ్ అది వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ నిర్ణయానికి మనం వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, పార్టీ అధినేతగా మా పార్టీ ఖండించింది ఒకటే ఖండిస్తుంది, ఈవీఎంలు మనకు వద్దు, బ్యాలెటే మనకు ముద్దు. బ్యాలెటే మనకు ముద్దు కనుక రిగ్గింగ్ అయితే మాత్రం మనకు వద్దు అని పర్టికులర్గా క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అది మా విజ్ఞప్తి వరకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఓట్ చోరీ అనేది వేరే, అది ఇక్కడ మనకి ఈవీఎంలు వద్దు అనేది ఈ వేరే. ఎందుకంటే ఓట్ చోర్ అన్నందుకి అది వాళ్ళ ఆలోచన విధానం బట్టి మనం వదిలేస్తాం, దాన్ని అయితే మనం మద్దతు ఇవ్వటం లేదు. ఎందుకంటే ఓట్ చోర్ అనేది ఎలక్షన్ కమిషన్కి చోరీ చేయవలసిన పని లేదు. ఎలక్షన్ కమిషను 3 సార్లు 4 సార్లు సుమారు నోటిఫికేషన్ ఇస్తుంది. మీ ఎలక్షన్ ముందు మీ ఓట్లు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి, ఉన్నాయో లేవో తెలుసుకోండి అని ఫైనల్గా 4వసారి తుది నిర్ణయానికి నోటిఫికేషన్ ఇస్తుంది. అందుకోసం ఏంటంటే ఓట్ చోరీ అనే దానికి అర్హత లేదు. కానీ ఇక్కడైతే మాత్రం మనకి ఈవీఎంలు వద్దు, బ్యాలెటే ముద్దు. బ్యాలెట్ మనకు ముద్దు, కానీ రిగ్గింగ్ మాత్రం వద్దు. నీతి నిజాయితీలతో మనము ఓటును వినియోగించుకుందామని చెప్పి కాన్సెప్ట్తో మీ ముందున్నాను. అంతేకాదు, ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత నెల రోజులు, నెల 15 రోజుల తర్వాత ఈ యొక్క బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఎక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెడుతున్నారు. ఇది కూడా తప్పే, ఇది మనకు వద్దు. వెంటనే మనం అది ఇమ్మీడియట్లీ ఓటింగ్ తేల్చవలసిన బాధ్యత అనేది మనకు ముద్దు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎలాగంటే ప్రజలు గమనించాలి, ప్రజలకు అవగాహన కోసం మాట్లాడుతున్నాం, అధికారులు గమనించాలి. అలాగే మరి ఏదైతే ప్రభుత్వాలని పాలిస్తున్నాయో ఆ యొక్క ప్రభుత్వాలు కూడా ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, పంచాయతీ ఎలక్షన్స్ ఉదాహరణకి ఏ రోజైతే మేజర్ పంచాయతీ అయినా, మామూలు పంచాయతీ అయినా సరే, పొద్దున్న 7 గంటల నుండి మొదలుకొని సాయంత్రం 4:30 వరకు కూడా ఓటింగ్ చేసి 5 గంటలకి కౌంటింగ్ పెట్టి రాత్రి 8 అయినా 9 అయినా 10 లోపల అది క్లోజ్ అవుతుంది ఓటింగ్.
కౌంటింగ్ క్లోజ్ అవుతుంది. అలాగే ఎమ్మెల్యే ఎంపీలు అయినా సరే ఏవైనా సరే ఎలక్షన్ ఆయా నియోజకవర్గ పరిధిలోన ఎక్కడ పోలింగ్ బూతులు ఉన్నాయో, ఎక్కడ పోలింగ్ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు వెంటనే కౌంటింగ్ అయిపోవాలా. వెంటనే కొంత ఉద్యోగస్తుల్ని ఎక్కువ మందిని పెట్టుకొని వెంటనే అది ఒక రోజున్నర లోపల ఇమ్మీడియట్లీ తేల్చవచ్చు. వెంటనే గ్రామం నుండి మండలానికి, మండలం నుండి నియోజకవర్గానికి, నియోజకవర్గం నుండి పార్లమెంటు వరకు, ఎంపీ జిల్లా వరకు ఈ యొక్క పరిధిలో నా ఎలక్షన్ కౌంటింగ్ ఒక 2 రోజుల్లో క్లోజ్ అవుతుంది మ్యాటర్ అది. ఆ 2 రోజుల్లో వెంటనే ఇమ్మీడియట్లీ కౌంటింగ్ ఎక్కడికక్కడికి ఇచ్చినట్లయితే ఇదంతా 1 వీక్లో అంతా సర్దుపోతుంది అని చెప్పి ప్రజలు గమనించాలి, అలాగే అధికారులు గమనించాలి, అలాగే ప్రభుత్వాలని నడిపించే ప్రభుత్వ అధికారులు కూడా ఇది గమనించాలి. ఇటుపైన రేపు భావితరాల్లో 15 రోజులు 2 నెలల్లో దాచుకొని అది ఏ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి అక్కడ సీల్ వేసి మళ్ళీ ఆ సీల్ తీసేశారని, ఆ బాక్సులు మార్చేశారని ఇబ్బంది జరగకుండా వెంటనే స్పాట్లోనే, ఎంత పెద్ద ఎలక్షన్ అయినా, దేశం మొత్తం మీద ఎలక్షన్ అయినా స్పాట్లోనే 4-5 రోజుల్లో క్లోజ్ చేసి వచ్చింది. సింపుల్ మ్యాటరు. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, నా పేరు చింతాడు సూర్యము, భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని, మీ సైనికుని, మీ కాపలాదారుడిని, మీ సర్వెంట్ని అని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. జై భారత్.